ఎలక్షన్స్కి ముందు 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారు అని ఏ నోటితో అయితే కూశారో ఈరోజు కనీసం వచ్చి దాని గురించి మాట్లాడే ఇటువంటి సాహసం కూడా చేయనటువంటి వాళ్ళు బురద చల్లుతున్నారు అంటే ఎవరైనా నమ్ముతారా? లేదు, వాలంటీర్లే ఈ విధంగా వాళ్ళని కిడ్నాప్ చేసి మొత్తం ఇవన్నీ చేస్తున్నారు అని ఆ రోజు వాళ్ళ మీద ఆరోపించారు. అదే వాలంటీర్లకి 10,000 మేము జీతం పెంచి తీసుకుంటాము అన్నారు. ఇంతకన్నా బురద చల్లటం అనేది ఉంటుందా? రిషికొండ ప్రభుత్వ భవనాలు కాదు సొంత భవనాలు అని ఆ రోజు విమర్శ చేశారు. దాన్ని ప్రూవ్ చేయగలరా? అంతెందుకండి, అంతా వదిలేయండి. ఒక ఆడబిడ్డ చావుని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. సుగాలి ప్రీతిని అనే ఒక విద్యార్థిని చావుని మేము అధికారంలోకి రాగానే మొట్టమొదట కేసు అది తీసుకొని చేస్తాము అన్నారు. నిజంగా ఆయన గనక ఏదైతే సనాతన ధర్మాన్ని నమ్ముతున్నారో ఆ సనాతన ధర్మంలో స్త్రీకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందండి. ఆ ప్రాముఖ్యత గనక నిజంగా ఆయనకి ఏమాత్రం గౌరవం ఉన్నా కానీ వెంటనే సుగాలి ప్రీతి కేసుని పర్సనల్గా తీసుకొని చేయమనండి. 2 సంవత్సరాలు వస్తుంది, ఇంతవరకు ఎందుకు చేయలేకపోయారు?